డాక్టర్, రోబోటిక్ సర్జరీ ఎలా ఉపయోగపడుతుంది? మనము ప్రిడామినెంట్లీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో 2 థింగ్స్ చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవ్రీ పేషెంట్కి ఒక డిఫార్మిటీ ఉంటుంది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 5 degrees ఉంటుంది, కొంతమందికి 10 degrees ఉంటుంది. సో మనము ఎనీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో ఈ డిఫార్మిటీని కరెక్ట్ చేయడానికి మనం బోన్ కట్స్ తీసుకుంటాం. అంటే వారికి ఉన్న డిఫార్మిటీకి తగ్గట్టుగా మనం బోన్ కట్స్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే డిఫార్మిటీ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని కండరాలు టైట్గా ఉంటాయి, కొన్ని లిగమెంట్స్ లూజ్గా ఉంటాయి. ఆ టైట్గా ఉన్న లిగమెంట్స్ని రిలీజ్ చేసి లూజ్గా ఉన్న లిగమెంట్స్కి తగ్గట్టుగా మనం బ్యాలెన్స్ చేస్తాం. సో అంటే అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్, దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అండి. సో కన్వెన్షనల్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో ఏంటంటే మనం మాన్యువల్గా జిగ్స్ పెట్టి మనం కట్స్ తీసుకుంటాం. అండ్ మాన్యువల్ జిగ్స్ పెట్టి కట్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ గెస్ వర్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే మనము ప్రతిదీ యాక్యురేట్గా మనము డిగ్రీ టు డిగ్రీ చేయగలుగుతామా అనేది మనం చెప్పలేము. దట్ ఈస్ అ బిట్ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. ఎందుకంటే మన నేకెడ్ ఐ ఒక 2 degrees 3 degreesని మనం ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టంగా. బట్ అదే రోబోటిక్స్తో మనం చేసినప్పుడు ఏంటంటే యాక్చువల్లీ మనం రోబోటిక్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే మన సర్జరీ స్టార్ట్ చేయకముందు వీ ప్లాన్ ద ఎంటైర్ సర్జరీ అండి. అంటే ఈ పేషెంట్కి ఎంత డిఫార్మిటీ ఉంది, బోన్ కట్స్ మనం ఎలా తీసుకుంటే మనం ఆ డిఫార్మిటీ మనకి కావాల్సిన రీతిలో కరెక్ట్ చేయగలుగుతాము. అంటే కండరాలు ఒకవైపు ఎంత టైట్గా ఉంది, ఎంత ల్యాక్స్గా ఉందన్న ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మనకి రోబోటిక్ సర్జరీకి ముందే ఇస్తుంది. సో మనం ఆపరేట్ చేయకముందే వీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ దిస్ పేషెంట్. సో దానికి తగ్గట్టుగా మనము సర్జరీని మొత్తం ఎంటైర్ ప్లానింగ్. సో దిస్ ఇస్ వేర్ ద సర్జన్ కమ్స్ ఇన్ అండి. సో డెసిషన్ తీసుకునేది సర్జనే. సో ఆ ప్లానింగ్ని మనం చేసిన తర్వాత అగైన్ మనకి ఎగ్జిక్యూషన్లో మనం అనుకున్న ప్లాన్ని యాక్యురేట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి రోబోటిక్స్ యూస్ఫుల్ ఉంటుంది.